ఎప్పుడైతే బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుందో అప్పటి నుంచి చంద్రబాబు తనంత తోపు లేడని, ఇక బీజేపీ యంత్రాంగం మొత్తం తన సైడ్కి వచ్చేసినట్టే అంటే పగటి కలలు కంటూ ఉన్నాడు. ఇక ఆ పగటి కలల మీద మోడీ గట్టిగానే నీళ్లు చిలకరించేశారు. చిలకలూరిపేట సభలో మోడీ చేసిన కామెంట్స్ తో టీడీపీకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. మోడీ ఏంటబ్బా ఇలా మాట్లాడేశాడు అనుకున్న చంద్రబాబు ఇప్పుడు నీళ్లు నవ్వుతూ కూర్చున్నాడు. ఆ సభకు బాబు గారు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కూడా వెళ్లారు. అయితే ఇంకేముంది, మోడీ మొత్తం జగన్ ని తిట్టేస్తారు అని ఆ ఇద్దరు చంకలు గుద్దుకున్నారు. కానీ అక్కడ సీన్ అంతా రివర్స్ అయ్యేసరికి చివరికి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడమే మిగిలింది. ఎందుకంటే టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలు అంతా కూడా చంద్రబాబుకు చిలక్కు చెప్పినట్టు చెప్పారు. బాబు పొత్తు వద్దు, బీజేపీతో పొత్తు అంటే నిప్పుతో చెలగాటం, ఆ తర్వాత ఆ నిప్పు నిన్నే కాల్చేస్తుంది, నీతో పాటు మేము తగలబడాలి అని చెవిలో జోరీగల్లా చెప్తూనే వచ్చారు. అసలు బాబు వింటాడా? ఆయన మోనార్క్ కదా, అభినవ హిట్లర్ కూడానాయే. ఈ హిట్లర్ కంటే ఆ హిట్లరే కాస్త బెటర్ అనిపిస్తాడు. అయితే చంద్రబాబు ఏం చేశాడు? షర్మిలను వెనకేసుకొస్తూ మాట్లాడిన మాటల గురించి కూడా మోడీ ఎక్కడా ప్రస్తావించలేదు సరికదా. జగన్ షర్మిల ఒకటే, వైసీపీ కాంగ్రెస్ ఒకటే అంటూ ఒక పెద్ద బాంబు పేల్చేసరికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు తలలు తీసుకెళ్లి పాకెట్ లో పెట్టుకోక తప్పలేదు. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అని బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట సాంగ్ పాడుకుంటూ ఆ సభను ఎంజాయ్ చేశారు. ఇక జగన్ గురించి షర్మిల గురించి ఇంకేం కామెంట్ చేస్తాం అని ఉసూరుమంటూ కూర్చున్నారు. ఇదొక పాయింట్ అయితే ఇప్పుడు మోడీ మరో ఇంపార్టెంట్ టాపిక్ కూడా జనాల్లోకి తీసుకెళ్లిపోయి టీడీపీ మీద జనాలకు విరక్తి కలిగేలా, వైసీపీకి బలం పెరిగేలా చేశారు మోడీ తాత. అదే మోడీ ఎక్కడికి వెళ్లినా ముందుగా ముస్లిం మైనారిటీ రిజర్వేషన్స్ గురించే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రజల ఆస్తుల్ని లెక్కగట్టి ముస్లింస్ కి పంచేయడానికి చూస్తోందంటూ కామెంట్స్ చేశారు. ముస్లిం రిజర్వేషన్లకు 2004లోనే ఉమ్మడి ఏపీలో పైలట్ ప్రాజెక్ట్ గా కాంగ్రెస్ పార్టీనే తీసుకొచ్చిందని కూడా చెప్పారు. త్వరలో మోడీ ఏపీలో పర్యటించి ఇదే విషయాన్ని చెబితే తమ పరిస్థితి ఏంటా అని కూడా టీడీపీ ఆందోళన చెందుతోంది. వైసీపీ కూడా కూటమి అధికారంలోకి వస్తే ముస్లింస్ చాలా ఇబ్బందులు ఎదురవుతాయంటూ పోస్టులు పెడుతోంది. దీనికి కౌంటర్ గా పురంధరేశ్వరి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కామెంట్స్ పెట్టారు. మోడీ కామెంట్స్ తో ముస్లిం వర్గాలు కూటమికి కంప్లీట్ గా దూరం కాబోతున్నాయనే విషయం క్లారిటీగా తెలిసిపోయింది. ఇక మోడీ ఏపీకి వచ్చి ఇవే కామెంట్స్ ఇక్కడ చేస్తే గనుక ముస్లిం వర్గాల ఓట్లు మాత్రం టీడీపీకి పడవనే విషయం ఈ పాటికే చంద్రబాబుకి అర్థమైపోయింది. ఇక జనసేనతోనే వెళ్తే బాగుండేది, బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాంరా బాబు అని తలలు పట్టుకుంటోంది టీడీపీ. పొత్తు పెట్టుకోకముందు టీడీపీలో ఉన్న కాన్ఫిడెన్స్ ఇప్పుడు లేదు. అసలు గెలుస్తామా లేదా అనే సందేహంలో పడిపోయింది. ఏదేమైనా చంద్రబాబు తీసుకున్న రాంగ్ స్టెప్ కి అంతర్గత కలహాలు పెరగడమే కాదు, ముఖ్యులంతా కూడా పార్టీకి దూరమైపోయారు. ఇక చంద్రబాబు పరిస్థితి ప్రస్తుతం ఏకోన్ నారాయణ అన్నట్టుగా మారిపోయింది.